హిమాచల్ ప్రదేశ్లోని కులు జిల్లా షోగు సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. 22 మంది టూరిస్టులతో వెళ్తున్న టూరిస్ట్ వెహికల్ అదుపు తప్పి లోయలో పడింది. ఘటనలో 4 మరణించారు. వీరిలో 2 పురుషులు 2 మహిళలు ఉన్నారు. మరో 18 మందిని రక్షించి బంజారా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హిమాచల్ ప్రదేశ్లోని కులు జిల్లా సోగు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 22 మంది టూరిస్టులతో వెళ్తున్న టూరిస్ట్ వెహికల్ అదుపు తప్పి లోయలో పడింది. ఘటనలో 4 మరణించారు. వీరిలో 2 పురుషులు 2 మహిళలు ఉన్నారు. మరో 18 మందిని రక్షించి బంజారా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సలాం అందిస్తారు. సలాం, చెప్పండి, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? వాహనం అదుపు తప్పడానికి కారణం ఏమిటి? గుడ్ మార్నింగ్. ఏదైతే ఇటీవల కాలంలో బస్సు ప్రమాదాలు కాస్త ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్నాయని చెప్పవచ్చు. అంటే తరచూ జరుగుతున్నటువంటి అదో ఇదో ఘటనలతో కాస్త ప్రయాణికులు సైతం భయాందోళన చెందుతున్నారు. మనం చూడవచ్చు, గత ఏడాది కూడా మనము కర్నూలు బస్సు ప్రమాదం కానివ్వండి, ఇలాంటివి చాలా ఘటనలు, మొన్న జరిగినటువంటి మార్గాపురం బస్సు ప్రమాదం కానివ్వండి, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కాస్త ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు. అయితే ఇటీవల అంటే తాజాగా హిమాచల్ ప్రదేశ్ లోని కులు జిల్లా సోజా సమీపంలో కూడా ఓ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే ఇది అంటే ఏదైతే ట్రావెల్స్ కి సంబంధించినటువంటి బస్సు ఇది. మొత్తం ఈ బస్సులో వచ్చేసి 22 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరందరూ ఒక్కసారిగా అంటే తెల్లవారుజామున ఒక్కసారిగా ఈ యొక్క బస్సు రహదారి గుండా వెళ్తున్న క్రమంలో ఏదైతే సోజా సమీపానికి రాగానే ఒక్కసారిగా అదుపు తప్పి పక్కనే ఉన్నటువంటి లోయలో పడిపోయినటువంటి పరిస్థితి. అయితే 22 మంది ప్రయాణికులు బస్సులో ఉండగా మొత్తం 4 మృతి చెందారు. మీరు చెప్పినట్లు 4లో 2 మగవారు 2 మహిళలు ఉన్నారు. అయితే 18 మంది. ఇక్కడ గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ ఏదైతే ప్రమాదం జరిగిన వెంటనే కాస్త అక్కడ స్థానికులు అంటే అదే రహదారి గుండా వెళ్తున్నటువంటి వాహనదారులు ఈ విషయాన్ని గమనించారు. వారు వెంటనే స్థానిక పోలీసు సమాచారం అందించారు. పోలీసులు అసలు విషయాన్ని తెలుసుకుని రెస్క్యూ టీం ద్వారా అంటే అగ్నిమాపక శాఖ, అదేవిధంగా హెల్త్ సిబ్బంది రెస్క్యూ టీం ద్వారా అక్కడికి చేరుకుని ఏదైతే లోయలో పడిపోయినటువంటి ట్రావెల్ బస్సులో ఉన్నటువంటి తమను కాపాడండి అంటూ ఆర్తనాదాలు చేస్తున్నటువంటి ప్రయాణికులను కాపాడేందుకు అంటే రాత్రి అంటే మొత్తం చీకటి వేళ కనిపించిన సమయంలో కూడా వారు కష్టపడ్డారని చెప్పవచ్చు. ఏదైతే స్థానిక పోలీసులు రెస్క్యూ సిబ్బంది కృషితోనే 18 మంది ప్రాణాలు బయటపడ్డాయని కూడా చెప్పుకోవచ్చు. అంటే అక్కడికి వచ్చిన తర్వాత ట్రావెల్స్ బస్సు బ్రేక్ ఫెయిల్ అయిందా, లేకపోతే మితిమీరిన వేగంతో వస్తుందా, లేకపోతే ఏంటి అనేటటువంటి కోణంలో మాత్రం ఇప్పటికీ
దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏదేమైనప్పటికీ 22 మందితో వెళ్తున్నటువంటి కాంగ్రెస్ బస్సులో 4 దుర్మరణం చెందడం అనేది విషాదకరమైనప్పటికీ మరో 18 మందిని మాత్రం పోలీసులు అదేవిధంగా ఫైర్ సిబ్బంది సురక్షితంగా కాపాడగలిగారని చెప్పవచ్చు. మొత్తం మీద కొద్దిసేపు అంటే 18 మంది లోయలో నుండి కాపాడండి అంటూ వారు చేసినటువంటి ఆర్తనాదాలతో లోయ మారు మోగిందని చెప్పవచ్చు. మొత్తం మీద ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ అంటే సంబంధించినటువంటి ప్రభుత్వం కూడా దీనిపై పూర్తి వివరాలు ఆరా తీస్తుంది. ఏదైతే ఈ ఘటనకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని అదే ప్రాథమిక దర్యాప్తు చేయాలని కూడా ఇప్పటికే స్థానికంగా పోలీసు అధికారులను ఆదేశించడం జరిగింది. పోలీసులు ప్రస్తుతం పూర్తి వివరాలు ఆరా తీస్తున్నారు. అంటే ఈ టూరిస్టులు ఏ రాష్ట్రానికి చెందిన వారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? వారందరూ ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి తాజా సమాచారం మేరకు హిమాచల్ ప్రదేశ్ చెందినటువంటి వారే అని చెప్పేసి చెందిన వారే అని ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం. కానీ ప్రస్తుతం పోలీసులు వారికి ఏదైతే 18 మందికి గాయాల పాలైతే వారిని చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పూర్తి వివరాలు అంటే మనకి గంటల్లో పూర్తి వివరాలు తెలిసేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే లోయలో పడినటువంటి బస్సు నుండి ప్రాణాలతో బయటపడినటువంటి వారు ఎంత భయాందోళనతో ఉంటారో మనం ఊహించలేము కూడా. కానీ అటువంటి పరిస్థితుల్లో ఉన్న వారు వెంటనే వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ప్రయాణికులు ఎక్కడి వారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరైనా పర్యాటకులా లేకపోతే హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలను చూసేందుకు వచ్చారా అనేటటువంటి కోణంలో కూడా పోలీసులు పూర్తి వివరాలు ఆరా తీస్తున్నారు. మరి కొద్ది గంటల్లో దీనికి సంబంధించినటువంటి అంటే పూర్తి వివరాలపై పోలీసులు మీడియా సమావేశం కూడా నిర్వహించే అవకాశం ఉంది. రైట్ సలాం, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. థ్యాంక్ యూ.